భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి శ్రీలంక పర్యటన ముగిసింది. ఏప్రిల్ 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ పర్యటన జరిగింది. శ్రీలంకలో అధికారం చేంజ్ అయిన తర్వాత అనుర కుమార దిశనాయకే ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక పెద్ద దేశం యొక్క లీడర్ శ్రీలంకను పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మోడీ గారికి చాలా పెద్ద శ్రీలంకన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు వచ్చారు. అదే మిత్ర విభూషణ అవార్డు అనేది శ్రీలంకలో చాలా ప్రెస్టీజియస్ అవార్డు. అది మోడీ గారికి కన్ఫర్ చేశారు. దాంతోపాటు శ్రీలంకన్ భూభాగం యాంటీ ఇండియా యాక్టివిటీస్ కానీ ముఖ్యంగా ఇండియన్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ దెబ్బతినే విధంగా శ్రీలంక భూభాగం వాడినివ్వని చెప్పి అనుర కుమార దిశనాయక ఈ సందర్భంగా ఒక మాట చెప్పారనమాట. ఈ సందర్భంగా 7 డిఫెన్స్ డీల్స్ సైన్ అయ్యాయి. ఇది అంబరెల్లా డిఫెన్స్ అగ్రిమెంట్స్ అని చెప్పొచ్చు ఇండియా శ్రీలంక మధ్య. భారత్ శ్రీలంక రిలేషన్స్ ఇప్పుడు శ్రీలంక కూడా చాలా అవసరం. శ్రీలంక ఆర్థిక పరంగా కష్టాల్లో ఉంది. శ్రీలంకలో ఇంకా కూడా సెమీ ప్రెసిడెన్షియల్ ఫామ్ యూనిటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది. శ్రీలంకలో తమిళులకి ఇంకా కష్టాలు ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేయడం అనేది అక్కడ ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు.